సర్పంచ్ పదవికి నామినేషన్ వేసేందుకు వెళ్లిన వ్యక్తి పత్రాలు చించివేయడం, అతన్ని బలపర్చేందుకు వచ్చిన వ్యక్తిపై దాడి చేయడం కలకలం రేపుతోంది. జోగులాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం చింతలకుంటకు చెందిన కురవ రాజశేఖర్ గ్రామ పెద్దల సమక్షంలో వేలంపాడి 38,50,000కు సర్పంచ్ పదవి దక్కించుకున్నాడు. దీంతో గ్రామంలో మరెవరూ నామినేషన్ వేయొద్దని తీర్మానం చేశారు. అదే గ్రామానికి చెందిన కురవ కుస నామినేషన్ వేసేందుకు అరిసందొడ్డి సెంటర్కు వచ్చాడు. కానీ ఏకగ్రీవానికి మద్దతు తెలిపిన చింతలకుంట గ్రామానికి చెందిన వారు కుస నామినేషన్ పత్రాలు లాక్కుని చించివేశారు. అతన్ని బలపర్చేందుకు వచ్చిన వ్యక్తిపై దాడి చేసి షర్ట్ చించివేశారు. ఆ తర్వాత తనను తీసుకువెళ్లి గదిలో నిర్బంధించారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఏకగ్రీవాల పేరిట గ్రామాల లోపల పెత్తందారులు డబ్బున్నోళ్ళు మొత్తం కూడా కొత్త నాయకత్వానికి అవకాశం లేకుండా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలకు వెళ్లకుండా అనేక ప్రలోభాలకు గురి చేసి కుట్రలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికి 12 నుంచి 15 దాకా గ్రామాలు ఏకగ్రీవంగా ఎన్నికైనాయి. సీడ్ ఆర్గనైజర్లే మొత్తం ఈ రకంగా వేలంపాట వేస్తూ మొత్తం పదవులు కొట్టిన పరిస్థితి ఉన్నది. చింతలకుంట నుంచి ఎవరో ఒకరు వచ్చేసి నామినేషన్ వేస్తామని చెప్పేసి నామినేషన్ వేయడానికి వెళ్తే ఆ పత్రాలు తీసుకొని చించేసి ప్రపోజల్ ని పైన దాడి చేసి ఆయన షర్ట్ పోయితే కూడా ఇప్పుడు మరి అక్కడ మన నామినేషన్ వేయడానికి సిద్ధంగా ఉన్నా కూడా నన్ను బెదిరింపులకు గురి చేస్తున్నారని చెప్పేసి ఇప్పుడు రీసెంట్ గా కూడా వార్త వచ్చింది సోషల్ మీడియాలో. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఈ రకంగా ఎన్నికైనడు ప్రజలకు ఎట్లా సేవ చేస్తాడు? ₹1 కోటి పెట్టుకుని సర్పంచ్ అయిన వాడు ఏ రకంగా ప్రజలకు సేవ చేస్తాడు? అంటే గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ ఆయన తీసుకుంటాడు, ఏకగ్రీవంగా ప్రభుత్వం నజరానా ఇస్తే దాన్ని ఆయన తీసుకుంటాడు.